మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఎన్ని సంవత్సరాలుగా మీరు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు? ఏం డిమాండ్స్? మేము ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన. నా పేరు కే స్మిత. నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ని. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మేము దాదాపుగా మా పుట్నూరు ప్రాంతంలో 1975 ఆదిలాబాద్ జిల్లాలోనే ఐసిడిఎస్ ప్రారంభమైంది. ఐసిడిఎస్ ప్రారంభమై ఇప్పటికి 48 సంవత్సరాలు గడుస్తుంది. కానీ మాకు కనీస వేతనం లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు. కనీసం ఇప్పుడు 65 సంవత్సరాల నుండి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ఎవరైతే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఏర్పడుతున్నారో వాళ్లకు కనీస వేతనం లేదు, ఏం లేదు. అసలు సగం పెన్షన్ మేము ఇప్పుడు ఏమడుగుతున్నామని అంటే గ్రాడ్యుటీ చెల్లించమంటున్నాం. అలాగే సగం జీతంలో సగం పెన్షన్ ఇవ్వమంటున్నాం. ఆసరా పెన్షన్ ఇస్తానంటుంది. ఎందుకంటే ఆసరా పెన్షన్ అన్నది ఒక కుటుంబంలో ఒకరికే వర్తిస్తుంది. ఇప్పుడు ఇద్దరున్న దగ్గర ఆసరా పెన్షన్ వర్తించదు. ఇప్పుడు ఆసరా పెన్షన్ వర్తించకుంటే ఇప్పుడు 50,000 లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళు జీవితాంతం ఎట్లా బతకాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతా ఉన్నారు మీరు? 24 రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజులు సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు కూడా మేము సమ్మె చేశాము. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి అనేక హామీలు ఇచ్చింది. కానీ హామీలు ఇచ్చిన తర్వాత అప్పుడు నిర్దిష్టమైన జీవోలు అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ హామీలు నెరవేర్చమని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి 7 నెలలలో కూడా చాలాసార్లు ధర్నాలు చేశాము. అలాగే రిప్రజెంటేషన్ ఇచ్చాము. కింది స్థాయి నుండి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ వరకు అసలు తిరిగి చెప్పులు అరిగినా కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఏమేమి డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీకు జీతం ఎంత ఉంది, ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు? అలాగే మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమేమి అడుగుతున్నారు? మాకు ఇప్పుడు 13,650 రూపాయలు టీచర్కు ఉంది, 7,800 రూపాయలేమో హెల్పర్కు ఉంది. అసలు మేము 48 సంవత్సరాల నుండి సేవలు అందిస్తూ ఉంటే ఈ వేతనం అన్నది అసలు గవర్నమెంట్ ఉద్యోగులలో ఒక్కరోజు వేతనం వాళ్ళది. ఆ ఒక్కరోజు వేతనంలో మేము నెలంతా కూడా మేము సర్దుకోవాలి. అందులోనే ఇప్పుడు మాకు ఏవైతే సెంటర్లు నడుపుతామో ఆ ఇంటి కిరాయిలు కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం అంగన్వాడీలము. దాదాపుగా మేము ఇప్పుడు మేమైతే డిమాండ్ చేసింది ఏమని అంటే కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం మేము అడగట్లేదు, సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే కనీస వేతనం మేము ఇప్పుడు అడుగుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.